సిద్ధం సేవ న్యూస్ కంభం హోరెత్తిన కార్మిక గళం. కంభం పట్టణంలో భారతదేశ వ్యాప్తంగా భారీ ర్యాలీ. భారతదేశ కార్మిక వర్గ ఐక్యత కొరకు సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ఉద్దేశము భారతదేశంలో ఉన్న మొత్తం కార్మిక వర్గం సంబంధించిన కార్మిక చట్టాలను, రైతు చట్టాలను, వ్యవసాయ కార్మికుల చట్టాలను, భవన నిర్మాణంలో కానీ, ఆటో డ్రైవర్లుగా కానీ, హమాలీలుగా కానీ, షాపు వర్కర్లుగా కానీ, చిరు వ్యాపారులు కానీ, కార్పెంటర్లుగా కానీ అసంఘటిత రంగంలో ఎటువంటి భద్రత లేకుండా పనిచేస్తున్న ఈ కార్మికులకు సంబంధించిన చట్టాలు, పథకాలలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనము, విఓఏలు తదితర మొత్తం ఉపాధి హామీలో పనిచేసే ఉపాధి హామీ పథకాల్లో పనిచేసే కార్మికులకు ఎటువంటి భద్రత లేకుండా ఉన్న ఈ చట్టాలను, మొత్తం వీళ్ళకు సంబంధించిన చట్టాలను భారతదేశంలో 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్మిక చట్టాలను రద్దు చేయటం జరిగింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. ఈ 4 లేబర్ కోడ్లు యజమానులకు అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందులో భాగము ఒకటి, సమ్మె హక్కు తీసేశారు, అడిగే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు అని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు పెట్టారు. ఇప్పటికే చాలని జీతాలతో పనిచేస్తూ మాకు జీతాలు పెంచండి, మేము బతుకు భారమైనది, మాకు పిల్లలు ఉన్నారు, మేము బతకాలి, పిల్లలకు విద్య చెప్పించాలి, హాస్పిటల్ వైద్యము చేయించుకోవటానికి డబ్బులు సరిపోవట్లేదు, మీరిచ్చే 10,000, 6,000, 7,000, 100 రూపాయలకు మేము చాలని జీతాలతో బతుకుతున్నాము, మాకు జీతాలు పెంచమని కార్మికులు అడుగుతుంటే చెయ్యకపోగా, పెంచకపోగా వాళ్ళ హక్కులను హరిస్తూ సమ్మె హక్కును తీసేశారు, ధర్నా చేసే హక్కు తీసేశారు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు తీసేశారు, యూనియన్లే వద్దని ఈ లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారు. ఇలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలను రద్దు చేయాలని భారతదేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఖమ్మం పట్టణంలో సమ్మె చేయటం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను అమలు చేయక ముందే, అందరికన్నా ముందు మన రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో తీర్మానం చేసింది. 8 గంటల పని దినాన్ని రద్దు చేస్తున్నాము, 12 గంటల పని దినాన్ని కొనసాగించాలి, ఈ రోజు నుండి ఆంధ్ర రాష్ట్రంలో 8 గంటల పని దినం తీసేస్తున్నాము అన్నారు. ఎల్ఎన్టీ కంపెనీ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్ కంపెనీలకు, బిల్డర్లకు అనుకూలంగా భవన నిర్మాణ కార్మికులు 12 గంటలు పనిచేయాలి, 10 గంటలు పనిచేయాలి అంటున్నారు. ఇక్కడ అంగన్వాడీలో ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం పనిచేసే వాళ్ళు, విఓఏలు, స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు, షాపులలో పనిచేసే యావత్ కార్మిక వర్గం 8 గంటల పని దినాన్ని రద్దు చేస్తున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటలు, 10 గంటలు పనిచేయాలని తీర్మానం చేసింది. వీళ్లకు, మహిళలకు భద్రత లేకుండా నైట్ అవుట్లు పనిచేయాలి అని తీర్మానం చేసింది. ఈ తీర్మానాలకు వ్యతిరేకంగా ఈ రోజు నుండి పోరాటం చేయడానికి కార్మిక వర్గం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కార్పొరేట్లకు భజన చేస్తూ ఊడిగం చేసే వాళ్ళ ప్రయోజనాల కోసం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఈ పోరాటం ఈ రోజు నుండి ఆగదు. మేము కార్మికులు హక్కులు సాధించే వరకు ఉద్యమాలు చేస్తాము, పోరాటాలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఈ రద్దు చేయాలని కోరుకుంటున్నాము.